అయింది. నాన్న ఏం చేస్తున్నా? లేదు, నార్మల్ వీడియో. మావాడి చూడు, డాగ్ వస్తే భయపడిపోతుండు. చూడచ్చు, గుడి చుట్టూ చాలా పెద్ద వే ఉంటుంది. దీంట్లో లోపల ఒకప్పుడు 11 చుట్లు దేవుని చుట్టూ తిరిగి మొక్కుకుంటే అనుకున్నది అవుతుంది. తర్వాత వచ్చి 108 చేసేవారు. ఇప్పుడు చాలామంది రావడం వల్ల దాన్ని ఆపేశారు. సో దానివల్ల గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. గుడి చుట్టూ చేస్తే ఒక చుట్టూ చేస్తే 11 చుట్లు చేసినట్టుగానే చెప్తున్నారు. నాన్న నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, మరి పార్టీ ఇప్పుడు ఇస్తావా? ఈరోజేనా? అబ్బో, డబ్బులు ఎక్కడున్నాయి? బ్యాంకులో. చూడొచ్చు, చాలామంది యూఎస్ వెళ్దాం అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి దేవుని మొక్కుకుంటే ఖచ్చితంగా వీసా వస్తుందని అయితే అంటూ ఉంటారు. అక్కడ లోపల పూజారి అయితే ఈయన వీసా దేవుడని అప్పుడప్పుడు మైక్లో చెప్తూ అందరు నవ్విస్తుంటాడు. అదేంటో కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను, ఎక్కడ ఉండవు గబ్బిలాలు, ఇక్కడ మాత్రమే ఉంటాయి. అసలు మరీ ఎక్కువ ఉంటాయి. ఇన్ని గబ్బిలాలను నేను ఎక్కడ చూడలే. దానన్నా నడుస్తావా? వావ్, కమ్. వావ్, పడతావు, మెల్లిగా నడవాలి. అరే అరే, వీడు వాడు చూడు, ఒకరికొకడు పోటీ పడుతూ పరిగెడుతున్నాడు. ఆడేటి పెరుగుతున్నా వాడికి తెలియదు. అయ్యో, పడనే పడిండు. మెల్లిగా మెల్లిగా ఆగాలి. చీల్దు, అందుకే నడవాలి. చూడచ్చు, ఇక్కడ ఫుల్ ఉన్నాయి, అవి ఫుల్ గబ్బిలాలు. అదేంటో అర్థం కాదు మరి ఎందుకు ఇక్కడ ఉంటాయి. మరి చింత చెట్టు చింతకాయలు తింటాయి అనుకుంటా. అవి చింత చెట్టుకు వేలాడుతున్నాయి. మరి చింతకాయలు తిన్న పరిస్థితి ఏంటి? సో గుడి చుట్టూ తిరుగుతున్నాం, చాలా బాగుంది. ఇక్కడ కూడా డాగ్స్ ఉన్నాయి నాన్న. ఉండుర్రి, ఫోటో ఉండండి, దించుతా. చేయి నోట్లో నుంచి. ఏ భయపడద్దు. కుక్కలను చూసి తెగ భయపడిపోతున్నాడు మావాడు. ఇక్కడ బొమ్మలు చూస్తూ మావాడు చిన్నప్పుడు ఇక్కడ బైనాక్యులర్ కొనుక్కున్నాడు, అప్పుడప్పుడే నడుస్తున్నప్పుడు. ఇప్పుడు అదే షాపుని చూస్తూ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నట్టున్నాడు. నాన్న ఇక్కడ ఏంటో కానీ కలం మామిడి ఏంటో వెరైటీ ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. నేను ఎప్పుడు చూడను వాటిని. లడ్డూలు కూడా అమ్ముతున్నారు చాలా వరకు. ఇదొక బెస్ట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. మనకు సినిమాలో అక్కడక్కడ చూస్తుంటాం కదా మార్కెట్స్ అవన్నీ, అలాంటిదే ఇది. ముందు దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇటు వస్తాం. ఇక ఇట్లా వెళ్ళాలి చెరువుకి.
ముందు నడువురా నన్ను. ఇక్కడికి వస్తే ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. రానన్నా, అది ఇక్కడ ఈ ప్రాంత మహత్యం అనుకుంటా. చాలా అంటే చాలా ప్రశాంతంగా మైండ్ మనం మెడిటేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఆ విధంగా తయారవుతుంది. నాన్న, మా వాడు చూడు అందరికంటే ముందు వెళ్తున్నాడు. ఇక్కడ చాలామంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వీళ్ళు ఇలా ఉంటూ ఉంటారు. చాలా అబ్జర్వ్ చేసాం మేము. ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మన ఇండియాలో. తప్పదు మరి, ఏం చేద్దాం. సో ఒక రౌండ్ అయితే మేము దేవుని దర్శించుకున్నాం. రానన్నా, ఓ పెద్ద లైన్ అయిందమ్మా. సో మేము వెళ్ళేటప్పుడు 10 మంది ఉండే. ఇప్పుడు చూడొచ్చు మావాడు ఆడుతూనే ఉన్నాడు. సో ఎంత పెద్ద లైన్ అయిందో చూడొచ్చు. కింద పేడ ఉంది. మేము ఇక్కడ జాయిన్ అవుతాం లైన్లో. కొబ్బరికాయ